వెల్కమ్ టు ప్లగ్ ఇన్ జర్నీస్. ఈరోజు మనం BMW iX1 లాంగ్ వీల్ బేస్ ఓనర్షిప్ రివ్యూ చేయబోతున్నాం సుధీర్ గారి నుంచి. లెట్ స్టార్ట్ ది వీడియో. అన్న మీ ప్రొఫైల్ చెప్పరా? నా పేరు సుధీర్. నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీని. ప్రాబబ్లీ ఒక 20 years ఆర్ 20 years నుంచి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాను. హైదరాబాద్, బార్న్ అండ్ బాటప్ హైదరాబాద్లోనే. ప్రస్తుతానికి గండిపేటలో ఉంటున్నాము, గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్లో. 400+ అపార్ట్మెంట్స్ ఉంటాయి. నైస్ కమ్యూనిటీ. మ్యారీడ్ విత్ 1 kid. ప్రెసెంట్లీ పేరెంట్స్ మేము అందరం కలిసి ఉంటాం. సో ఫ్యామిలీ ఆఫ్ 5. దట్స్ వెరీ గ్రేట్. ఈ టైంలో కూడా అందరితో పాటు కలిసి ఉంటాం. అండ్ నెక్స్ట్, మీరు ఏ వెహికల్స్ ని అంతకుముందు ప్రీవియస్ గా వాడేవాళ్ళు? సో జర్నీ స్టార్టెడ్ విత్ శాంట్రో. ఫస్ట్ కార్ మాది శాంట్రో. దాని తర్వాత నేను జాబ్ చేయటం మొదలు పెట్టాక నేను ఫోర్డ్ ఐకాన్ కొనుక్కున్నాను. దాని తర్వాత ఒక ఫియస్టా కొనుక్కున్నాను. ఫియస్టా తర్వాత సెకండ్ కార్ కింద ఇంట్లోకి మైక్రా కొన్నాము. తర్వాత ఫియస్టా మార్చి స్కోడా ర్యాపిడ్ తీసుకున్నాం. ఇప్పుడు ప్రస్తుతానికి BMW iX1 తీసుకున్నాను, ఫస్ట్ ఎలక్ట్రిక్ వెహికల్ ఇన్ ద ఫ్యామిలీ. ఓకే, ఇప్పుడు ఇది 5th వెహికల్. లైక్ ఆల్మోస్ట్ అన్ని పెట్రోల్, డీజిల్, ఆటోమేటిక్ అన్ని కొట్టేశారు. పెట్రోల్, డీజిల్ అన్ని. ఎలక్ట్రిక్ ఫస్ట్ వెహికల్ ఇది. అండ్ ఇది మీ ఫస్ట్ లగ్జరీ సెగ్మెంట్ లో ఉన్న వెహికల్. అండ్ మీరు ఈ వెహికల్ కొనే ముందర ఏ మోడల్స్ చూసారు? BMW తో పాటు వోల్వో చూశాను. వోల్వో XC40 రీఛార్జ్ చూశాను. బెంజ్ ఒకటి చూశాను, ఏ సిరీస్. అన్ని ఆల్మోస్ట్ ఎలక్ట్రిక్ ట్రై చేశాను. సో ఈసారి కొంచెం ఎందుకో ఎలక్ట్రిక్ వెళ్ళాలనిపించింది. BYD కూడా చూశాను. ఇదే కాస్ట్ లో వస్తుంది కదా, అది కూడా చూసారా? BYD కూడా చూశాను. ఓకే, సో ఈ 3-4 వెహికల్స్ చూసి, అండ్ మినీ కూపర్ కూడా చూశాను. అండ్ BYD ఎందుకు చూస్ చేసుకోలేదు? వాటిలోనే నెంబర్ 1 కదా ఈవీ సెగ్మెంట్ లో. అయ్యుండొచ్చు. ఎందుకో ఇంకా ఇండియా చైనా రిలేషన్షిప్స్ అంత సరిగ్గా లేవు అని చెప్పి తీసుకున్నాక మళ్ళీ అవి కొంచెం అటు ఇటు అయితే నా ఇన్వెస్ట్ చేసిన డబ్బులన్నీ రిస్క్ లో ఉంటాయి కదా అన్నట్టు BYD చూస్ చేసుకోలేదు. దట్స్ ద మెయిన్ రీజన్ ఫర్ నాట్ చూసింగ్ BYD. బట్ ఆ టైంలో BYD టెస్ట్ డ్రైవ్ కావాలన్నా కానీ చాలా టైం పట్టింది. సో అంత ఇంట్రెస్ట్ చూపించలేదు ఇంకా. అండ్ మెర్సిడీస్ లో ఏం చూసారు? ఏ సిరీస్. ఓకే, అండ్ ఇది మీకు ఇప్పుడు BMW చూస్ చేసుకున్నారు కదా, ఆ మెయిన్ కారణం ఏంటి? లాంగ్ వీల్ బేస్ అవటం వల్ల? మెయిన్ కారణం స్పేస్ ఇన్ ద కార్, ఇన్సైడ్ ద కార్ ఒకటి మెయిన్ రీజన్ అది. అండ్ మరి దగ్గరగా 60 lakhs ఇన్వెస్ట్మెంట్ కదా, అరౌండ్ దాంట్లో హాఫ్ ప్రైస్ లోనే ఇప్పుడు మహీంద్రా వస్తుంది అండ్ టాటా వాళ్ళది హ్యారియర్ ఇవి ఆల్ వీల్ డ్రైవ్ వస్తుంది కదా. మహీంద్రా కార్స్ బాగుంటాయి, కానీ నా ఫీలింగ్, నా పర్సనల్ ఫీలింగ్, మహీంద్రా కొత్త కార్ లాంచ్ చేసినప్పుడు వెంటనే దాని మీద చేయి పెట్టకూడదని ఎందుకో నా ఫీలింగ్. సో అందుకనే మహీంద్రా జోలికి వెళ్ళలేదు. ప్లస్ అట్ ద సేమ్ టైం లైక్ మిగతా వస్తున్నాయి, తక్కువ ప్రైస్కి వస్తున్నాయి, కానీ లగ్జరీ కార్ తీసుకుందాం అని చెప్పి, పెద్ద బ్రాండ్కి వద్దాం అని చెప్పి తీసుకున్నాను.
అట్లయితే మరి మీరు ఫైనల్లీ బిఎండబ్ల్యూకి వచ్చేద్దామని డిసైడ్ అయ్యారు. Yeah. అండ్ మీ వెహికల్ డెసిషన్ ఎప్పుడు తీసుకున్నారు, ఎప్పుడు పర్చేస్ చేశారు? థింక్ నేను మార్చ్ ఎండింగ్ ఏప్రిల్లో అనుకున్నాను తీసుకుందామని. Hmm. సో అప్పుడే IX1 జాన్లోనే లాంచ్ అయింది కదా, సో హెవీ డిమాండ్ ఉంది అప్పుడు. Hmm. సో ఏప్రిల్ మిడ్లో అట్లా బుక్ చేశాను. Hmm. అక్టోబర్కి డెలివరీ ఇచ్చారు. ఓకే. దాదాపు ఇప్పటికి ఎన్ని వేల కిలోమీటర్లు తిరుగుంటారు? లాంగ్ జర్నీస్ ఏం చేశారా? 5000 కిలోమీటర్స్ తిరిగింది కార్ ఇది. Hmm. సో 2 లాంగ్ జర్నీస్ చేశాం దీంట్లో. Hmm. ఒకటి హైదరాబాద్ టు చిక్మంగళూర్, Hmm. ఇంకోటి హైదరాబాద్ టు పాండిచేరి. సో అవుట్ ఆఫ్ స్టేట్. 3-4 స్టేట్లు తిరిగి వచ్చాం. అండ్ మరి వెళ్ళే దారిలో ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది? యాక్చువల్గా బాగానే ఉంది. సో ఇది నా ఫస్ట్ టీవీ అవటం వల్ల నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు కొంచెం స్ట్రగుల్ అయ్యాను. సో ఓవరాల్ ఇండియాలో చూసారంటే ఛార్జింగ్స్ బాగానే పెరిగినాయి, ద నెంబర్ ఆఫ్ చార్జెస్ కానీ అన్ని పెరిగినాయి. మెయిన్ ఛాలెంజ్ ఏంటంటే మీకు విల్ నాట్ హ్యావ్ ఒక సింగిల్ ప్లేస్లో మీకు తెలియదు ఎక్కడ ఉన్నాయి ఛార్జెస్ ఏంటి అని. ఎవ్రీ కంపెనీ వాళ్ళ సొంత యాప్లు పెట్టుకున్నారు. కన్సాలిడేటెడ్గా చాలా తక్కువ మంది ఉన్నాయి. ఒకటే యాప్ లేదు, ఒకటే యాప్ ఎక్కడా లేదు. కొన్ని యాప్స్ ఉన్నాయి, ఫ్యూ యాప్స్ ఉన్నాయి. దాంట్లో మీరు చూస్ చేసుకుంటే రూట్లో ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ మీ ఛార్జింగ్ చేసుకునేటప్పుడు ఏమైనా లిమిటేషన్స్ కానీ ఏమైనా అనిపించిందియా? ఫస్ట్ టైం యూజర్ లిమిటేషన్స్ తప్పితే మిగతా ఏవి నాకు ఇబ్బంది అనిపించలేదు. అంటే ఎట్లా స్టార్ట్ చేయాలి ఏంటి అవి తెలియక కొంచెం ఫస్ట్ టైంలో కొంచెం స్ట్రగుల్ అయ్యాం. కానీ ప్రాబబ్లీ ఒక 2-3 ఛార్జింగ్లు అయిన తర్వాత అలవాటు అయిపోయి బాగానే ఉన్నాయి అవన్నీ. మీరు ఎంత రేంజ్ వరకు ఛార్జర్ వాడారు? 120 కిలోవాట్ DC? మాక్సిమం 120 కిలోవాట్ వాడాను. కాకపోతే నాకు 120 కిలోవాట్ పవర్ అయితే ఇవ్వలేదు. అది ఐ థింక్ 80-90 దగ్గర ఆపేసింది. షేరింగ్ ఏమైనా ఉందా? ఓన్లీ ఫర్ సింగిల్ యూసేజ్? సింగిల్ యూసేజ్ కి 80-90లో ఆపేసింది. షేరింగ్ డెఫినెట్ గా హాఫ్ దంపేస్తుంది, బట్ స్టిల్ సింగిల్ యూసేజ్ ఉన్నా గానీ 80-90లో ఆపేసింది. ప్రాబ్లీ నా బ్యాటరీ హీట్ ఉండటం వల్ల ఏదో అనుకుంటా. అదేంటంటే కొద్దిగా లాస్ట్ 20% అనేది బాగా స్లోగా అవుతుంది. లాస్ట్ 20% కాదు, లాస్ట్ 20% కన్నా ముందు కూడా ఆపేసింది. అది ఇనిషియల్ లోనే 80 కిలోవాట్స్ వరకే తీసుకుంది కానీ ఆ పైన వెళ్ళలేదు. అండ్ ఆ తర్వాత మీరు గేటెడ్ కమ్యూనిటీలో ఉంటారన్నారు కదా, అరౌండ్ 400+ స్ట్రాంగ్ అని. అండ్ మరి గేటెడ్ కమ్యూనిటీలో ఈవీస్ గెలవలేదని అది అని అంతా మీడియాలో వస్తుంది కదా, మీ గేటెడ్ కమ్యూనిటీలో ఈవీస్ అది ఎలా ఉంది? స్లో చార్జర్స్ పెట్టుకొని ఇస్తున్నారండి. సో స్లో చార్జర్ ఇన్స్టాల్ చేయించుకున్నాము. BMW నుంచే వచ్చింది స్లో చార్జర్ కూడా. సో అదే ఇన్స్టాల్ చేసుకున్నాం. కొంచెం టైం ఎక్కువ పడుతుంది కానీ బట్ డైలీ యూసేజ్ కి ఐ థింక్ ఇట్ ఈస్ ఫైన్. సో మీరు ఛార్జింగ్ అవర్స్ అది ఎలా ఉంటుంది? ఎప్పుడు ఛార్జ్ చేస్తారు మీ వెహికల్ ని? సో నా ఛార్జింగ్ జనరల్ గా 20% 80% పెడతానండి. ఫుల్ 100% ఇంట్లో ఉన్న రోజు ఎప్పుడు ఛార్జ్ చేయను. సో ఈవినింగ్ ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత ఛార్జింగ్ పెట్టి వదిలేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా అవుతుంది. అరౌండ్ ఒక 12 అవర్స్ పెడతారు. సో మీ బ్యాటరీ నాకు తెలిసి 20 అవర్స్ ఏం పడుతుంది ఫుల్ ఛార్జ్ అవ్వడానికి, స్లో ఛార్జర్ లో 3 kV. అవును, 24 అవర్స్ 1 డే పడుతుంది ఫుల్ ఛార్జ్ అవ్వాలంటే. అండ్ మీరు లాంగ్ జర్నీ చేశారన్నారు కదా, ఫ్యామిలీతో పాటు మా మదర్ అందరు కలిసి వెళ్ళారా? ఓన్లీ మీరు అండ్ కిడ్స్ వరకు వెళ్ళారా? లాంగ్ ట్రిప్స్ పేరెంట్స్ ని తీసుకెళ్ళలేదండి. సో నేను మా వైఫ్ వరకు వెళ్ళాము. ఇది లాంగ్ వీల్ బేస్ కదా, సో మీన్స్ మోర్ స్పేస్ ఉంటుంది వెనకాల ప్యాసింజర్ సీట్ వాళ్ళకి సెకండ్ రోలో. అండ్ మీ ఫ్యామిలీ ఎలా ఫీల్ అయ్యారా? స్పేస్ కానీ పిల్లలు కూడా వెళ్ళే జర్నీలో బాగా ఆడతా పడతా బాగా కంఫర్టబుల్ గా ఉంది? అందరికి కంఫర్టబుల్ గానే ఉంది అంటున్నారండి. ఇంటీరియర్ రేటింగ్ మీరు ఎంత ఇస్తారు? 10 out of 9. ఇంటీరియర్స్ స్పేస్ తో సహా. అండ్ ఎక్స్టీరియర్ కూడా 9. ఓకే. అండ్ మీ ఫస్ట్ ఈవీ కదా ఇది? అవును. మీరు ఎటువంటి ఫియర్ ఫేస్ చేశారు ఈవీకి అడాప్ట్ అవడానికి? మీకు ఏమైనా భయం అనిపించిందా? అరే ఛార్జింగ్ ఎక్కడ పెట్టుకోవాలి, ప్రాబ్లం వస్తుందా ఏంటి? మెయిన్ ఫస్ట్ అవుట్ సైడ్ ఆఫ్ హోమ్ ఛార్జింగ్ వదిలేసి బయటకు వెళ్తున్నప్పుడు ఛార్జర్ ఎలాగా అని భయం ఉంది. అందులోనూ చాలా చోట్ల
ఛార్జింగ్ నెట్వర్క్, ఛార్జర్ దగ్గర నెట్వర్క్ లేకపోతే మీరు పేమెంట్ చేయలేరు అది ఇది అని చెప్పి చాలా రివ్యూలు ఉండేవి. అవి కొంచెం భయం అనిపించింది. సో దానికోసం అగైన్ చూస్తే ఒక సింగిల్ యాప్ లేదు మల్టిపుల్ ఛార్జింగ్స్ చేసుకోవటానికి, మల్టిపుల్ ప్లేసుల్లో ఛార్జింగ్ చేసుకోవటానికి. సో మీరు ప్రతిదీ ఎవరి ఛార్జర్ దగ్గరికి వెళ్తే వాళ్ళ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి మీరు. సో అట్లా కొన్ని ఫ్యూ. సో ఇప్పుడు చూసారంటే నా ఫోన్ లో మోర్ దాన్ 10-12 యాప్స్ ఉంటాయి జస్ట్ సపోర్ట్ ఛార్జింగ్ ఫర్ ఈవీ కార్స్. అండ్ మీరు ఇక్కడ హైదరాబాద్ కన్నా అంత ముందు ఎక్కడ ఉండేవాళ్ళు రెసిడెన్స్? హైదరాబాద్ అండి, పుట్టి పెరిగింది హైదరాబాద్. ఓకే. మన ఏపీ తెలంగాణ స్టేట్స్ కి ట్రావెల్ అవుతారా? ఏపీ తిరుగుతాను. మొన్న వెళ్ళిన 2 ట్రిప్పులు కూడా వయా ఏపీలోనే కదా. సో హైదరాబాద్ టు కర్నూలు, కర్నూలు టు అనంతపూర్, అనంతపూర్ నుంచి డీవియేట్ అయ్యి చిక్మంగళూరు వెళ్ళాము. ఇంకోటేమో హైదరాబాద్ టు కర్నూలు, కర్నూలు టు కడప, కడప టు చిత్తూరు, చిత్తూరు నుంచి తమిళనాడులోకి ఎంటర్ అయింది. ఏదైనా సరే 500+ కిలోమీటర్స్ అన్ని. 600+. ఒకటైతే 800 వన్ వే, ఇంకోటి 650 వన్ వే. ఇప్పుడు మీ BMW మోడల్లో వాళ్ళ ఓన్ పేటెంటెడ్ ఎల్ఈడి టెక్ వస్తుంది. అండ్ మీకు జర్నీ చేసేటప్పుడు లైటింగ్ అదంతా బాగుందా హైవేస్ మీద? అది బాగుందండి. సో ఆ ఎల్ఈడి టెక్ బాగానే పనిచేస్తుంది. నేను ఆటోలో వదిలేస్తున్నా దాన్ని. సో లైటింగ్ తగ్గగానే ఆటోమేటిక్ గా అదే ఆన్ అవటం, ఒక స్పీడ్ దాటంగానే హై బీమ్ లోకి రావటం. సో ట్రాఫిక్ క్లోజ్ గా ఉంది, అదర్వైజ్ ఎదురుగుండా వెహికల్స్ వస్తున్నాయి అని అంటే ఆటోమేటిక్ గా లో బీమ్ లోకి రావటం అంతా బాగానే ఉందండి. సో అవతల వాళ్ళకి డిస్టర్బెన్స్ లేకుండా. ఓన్లీ థింగ్ మనం క్రూజ్ కంట్రోల్ కానీ లైన్ కీప్ అసిస్టెంట్ కానీ ఏమైనా వాడారా? లైన్ కీప్ అసిస్టెంట్ వాడుతూనే ఉంటాను. అవన్నీ ఆన్ చేసే ఉన్నాయి, నేను ఎప్పుడు ఆఫ్ చేయలేదు అయ్యి. సో ఇనిషియల్ గా ఒకటి ఫ్రంట్ వీల్ కొలిజన్ వార్నింగ్ ఒకటి ఆఫ్ చేసేవాడిని, బట్ ఇప్పుడు అది కూడా ఆన్ చేసి ఉంచేస్తున్నాను. అన్ని బాగానే సపోర్టింగ్ గానే ఉన్నాయి. అండ్ దీంట్లో 360 degrees కెమెరా రాదు కదా, ఓన్లీ రేర్ వస్తుంది. ఈ మోడల్లో ఇస్తున్నారండి. సో ఆగస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి 360 degree కెమెరా ఇనిషియల్ గా లాంచ్ చేసినప్పుడు అయితే ఓన్లీ రేర్ ఉండేది. అండ్ ఇప్పుడు మీకు వెంటిలేటెడ్ సీట్స్ కూడా లేవు ఈ వెహికల్ లో. వెంటిలేటెడ్ సీట్స్, మసాజ్ సీట్స్ లేవు. సో మీరు లాంగ్ జర్నీస్ చేశారు కదా, మీకు ఎలా అనిపించింది? సీట్స్ నుంచి ప్రాబ్లం ఏమనిపించలేదు. సో మసాజ్ ఉంటే బెటర్ ఆప్షన్, అది లేకపోయినా గానీ బట్ దట్స్ ఫైన్ అని అనిపించింది. ఇండియన్ హీట్స్ లో వెంటిలేటర్ ఉంటే ఇంకా బెస్ట్ కదా. సీట్ నుంచి నాకు ఎప్పుడు రన్నింగ్ లో ఎప్పుడు హీట్ జనరేట్ అయ్యి నాకు చెమటలు పెట్టినట్టు అట్లా అనిపించలేదు. ప్రాబబ్లీ సీజన్ కూడా కాదేమో, సమ్మర్ కాదు కదా ఇది. సో సమ్మర్ వస్తే తెలుస్తుంది. బట్ అదర్వైజ్ మీరు ప్రీ కండిషన్ హీట్ కూడా చేయొచ్చు అనండి, కూల్ కూడా చేసుకోవచ్చు. సో రిమోట్ లో మీరు నొక్కి పెడితే ఆర్ యూ కెన్ షెడ్యూల్ ఎ టైం, ఆ టైం కి అది చేసి పెడుతుంది. మీరు ఇప్పుడు రిమోట్ కీ వాడతారా, వైర్లెస్ అది ఫోన్ లోనే వాడుతున్నాను? 99% ఫోన్ లోనే వాడుతున్నాను. వెరీ రేర్ కేసెస్ కీ గానీ కార్డు గానీ. అండ్ మీరు ఇప్పుడు ఇది ఎంట్రీ వెహికల్ కదా BMW లో, సో యూఎక్స్ ఎలా ఉంది? UI UX డిస్ప్లే గానీ ఏదైనా గ్లిచెస్ రావడం కానీ? ఎప్పుడు గ్లిచెస్ అయితే ఏమి అనిపించలేదండి. ఇట్ వాజ్ ఆల్వేస్ స్మూత్. కొన్ని లోపలికి వెళ్ళి ఎత్తుక్కోవాలని ఉంటాయి కానీ బట్ అదర్వైజ్ స్మూత్. బట్ మీరు అట్లా లోపలికి వెళ్ళి ఎత్తుక్కున్నాయి షార్ట్ కట్స్ పెట్టుకునే ఆప్షన్ కూడా ఇచ్చారు. సో రెగ్యులర్ గా వాడేది ఏమన్నా ఉంది అని అంటే యూ కెన్ కీప్ ఎ షార్ట్ కట్ అండ్ డైరెక్ట్ గా యాక్సెస్ చేయొచ్చు ఇట్లాగా. అండ్ ఇంటర్ఫేస్ అది ఎలా ఉంది? ఏమైనా గ్రాఫిక్స్ అంతా బాగున్నాయా? గ్రాఫిక్స్ అంతా బాగా. మొబైల్ కనెక్షన్ కూడా ఎప్పుడు ప్రాబ్లం అనిపించలేదు. సో ఇన్ని రోజుల్లో సో ఎవ్రీ టైం ఫాస్ట్ గా కనెక్ట్ అవుతున్నాను. అందులో కీ కూడా నేను ఇదే వాడుతున్నా కదా, సో నాకు ఎప్పుడు ప్రాబ్లం గా అయితే అనిపిస్తుంది. సో కీ మర్చిపోయానే ఫోన్ మర్చిపోం కదా, కీ మర్చిపోయినా సరే ఇప్పుడు ఫోన్ కంపల్సరీ కదా. సో ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్.
ఇప్పుడు మీరు చాలా లాంగ్ జర్నీస్ కూడా చేశారు కదా, అరౌండ్ 5000 దా తిరిగారు. వెహికల్ పెర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? సో నాకు ఎప్పుడు జనాలు చాలా మంది పికప్ తగ్గించేశారు అది ఇది అని అంటారు బిఎండబ్ల్యూకి. బట్ నేను ఐస్ కార్ల నుంచి ఫస్ట్ టైం ఈవీకి రావటం వల్ల ఏమో నాకు ఎప్పుడు పికప్ షార్టేజ్ అని అయితే ఏ రోజు అనిపించలేదు. సో ఎప్పుడు యాక్సిలరేటర్ ఇచ్చినా కానీ కార్ వాజ్ లైక్ రన్నింగ్ ఫార్ బెటర్ దెన్ ఐస్ కార్స్. అండ్ మీరు హైవే జర్నీస్ లో ఓవర్టేక్స్ గానీ అంతా బాగున్నాయా వెహికల్స్? సో హైవే జర్నీస్ ఎక్కడ ఓవర్ ట్యాకింగ్ లో నాకు పవర్ సరిపోలేదు అని ఎప్పుడు అనిపించలేదు. అండ్ కాంపిటేటర్స్ అందరూ ఆల్ వీల్ డ్రైవ్ లో వస్తాయి లగ్జరీలో, బట్ ఇది ఓన్లీ ఫ్రంట్ వీల్ డ్రైవ్ కదా, అయినా సరే పికప్ బాగుంది అంటారు. పికప్ బానే ఉంది. ఆల్ వీల్ డ్రైవ్ మీకు హార్డ్లీ మన ఇండియన్ రోడ్స్ కి హార్డ్లీ అవసరం అవుతుంది. ప్రాబబ్లీ ఏమన్నా అప్ నార్త్ ఈస్ట్ ఎక్కడికో వెళ్ళో లేకపోతే ఏదైనా ఆఫ్ రోడింగ్ చేయాలనుకుంటే మీకు ఆల్ వీల్ డ్రైవ్స్ అవసరం. కానీ బట్ టిపికల్ హైవేస్ కి, స్టేట్ హైవేస్ ఆర్ నేషనల్ హైవేస్ అవసరం లేదని. అండ్ మీ హైదరాబాద్ రోడ్స్ కూడా అన్ని బాగుంటాయి. హైదరాబాద్ రోడ్స్ కి అయితే అసలు అవసరం లేదు. అండ్ హ్యాండ్లింగ్ ఎలా ఉంది టర్న్స్ తీసుకునేటప్పుడు కానీ, వెరీ లైక్ కార్స్ తీసుకునేటప్పుడు? వెరీ స్మూత్ అండి. ఎక్కడ నేను ఇనిషియల్ గా నేను ఆల్వేస్ లైక్ సెడాన్స్ వాడేవాడిని. మెయిన్ ఏంటంటే ఎస్యూవీలో రోలింగ్ ఉంటుంది అనే ఒక మెయిన్ అది ఒక్క దాంతోనే సెడాన్లో ఎక్కువ ప్రిఫర్ చేసేవాడిని. సో సెడాన్లు నేలకుండి, సో విల్ హ్యావ్ దట్ మోర్ కంట్రోల్ అన్నట్టు ఉండేది. బట్ దీంట్లో దీంట్లోకి వచ్చిన తర్వాత నేను రోలింగ్ అయితే అంత నాకేం అనిపించలేదు. సో సెంటర్ లో బ్యాటరీ ఉండటం వల్ల కొద్దిగా బెనిఫిట్ ఉందంటారు. సో వెయిట్ రేషియో బ్యాలెన్సింగ్ అలాగా. అండ్ మీ సర్వీస్ ఫస్ట్ సర్వీస్ అయిపోయిందా? లేదండి, దీని సర్వీస్ 2 years కి ఫస్ట్ సర్వీస్ అని చెప్పారు. సో నాకు ఇప్పుడు అప్పుడేం అవసరం లేదండి. ఎస్టిమేషన్ ఏమని చెప్పారా ఇంత సర్వీస్ అవుతుందని? ఎస్టిమేషన్ ఏం చెప్పలేదండి, సర్వీస్ కాస్ట్ ఎస్టిమేషన్ ఏమీ లేదు. ఓకే. సో మీరు ఈ వెహికల్ సాటిస్ఫైగా ఉందా? ఫస్ట్ ఈవీ ఓనర్, ఫస్ట్ లగ్జరీ వెహికల్ అండ్ అలాగే ఫస్ట్ ఈవీ కూడా. సో మీ ఓనర్షిప్ ఎలా అనిపిస్తుంది? డెఫినెట్ గా అండి, ఐఎమ్ హ్యాపీ విత్ మై పర్చేజ్ అని అనుకుంటున్నాను నేనైతే. అండ్ ఇప్పుడు ఈవీ స్మూత్నెస్ చూసారు కదా, మీ వెహికల్ మరి ఇంక మళ్ళీ ఐస్కి వెళ్తారా? ఈవీ స్మూత్నెస్ చూసాక ఐస్కి వెళ్ళటం కొంచెం కష్టమే ఈవీకి అలవాటు పడితే. దట్ టు ట్రాన్స్మిషన్ ఇస్ ద బెస్ట్ కదా ఈవీలో. అవును. సో వన్స్ మీకు ఇంకా ఛార్జింగ్ నెట్వర్క్ బెటర్ అయిపోతే అండ్ ఇంకా ఛార్జింగ్ స్పీడ్స్ పెరిగితే ప్రాబబ్లీ ఈవీస్ విల్ బి ద బెస్ట్ చాయిస్ అని అనుకుంటున్నాను. అండ్ మీరు మాకేమైనా ఒక స్టోరీ చెప్తారా? లైక్ మీరు లాంగ్ ట్రిప్స్ చేశారు కాబట్టి మీ జర్నీ సంబంధించి ఏదైనా హడల్స్ కానీ లైక్ మంచి మెమరీస్ ఏమైనా ఉన్నాయా షేర్ చేసుకోవడానికి? లాంగ్ ట్రిప్స్ వెళ్ళేటప్పుడు ఓన్లీ ఫస్ట్ ఛార్జ్ మీరు 100% వాడుకోగలుగుతారు. సో 100% కూడా వాడుకోలేరు. ప్రాబబ్లీ 80% ఈజ్ మ్యాక్స్ యూ కెన్. ఇంట్లో ఫిల్ చేసుకొని వెళ్తాం. ఇంట్లో ఫిల్ చేసుకొని వెళ్తే 80% మ్యాక్స్ మీరు వాడుకోగలుగుతారు. ఎందుకంటే బై నెక్స్ట్ ఛార్జింగ్ స్టేషన్ దగ్గరికి మీరు 20 కూడా పెట్టుకోకుండా వెళ్తే ఒకవేళ ఆ ఛార్జింగ్ స్టేషన్ లో ప్రాబ్లం ఉండవు. సో ఇంకా మనకి ఛార్జింగ్ స్టేషన్లు పవర్ పోతే డీజీ మీద రన్ చేయటం ఇవన్నీ స్టార్ట్ అవ్వలేదు అందరికి. సో పవర్ పోతే పవర్ వచ్చేదాకా వెయిట్ చేయాలి. సో యూ లూజ్ టైం. సో ఆ 20% ఎక్స్ట్రా బఫర్ పెట్టుకోకుండా అయితే మీరు ప్లాన్ చేసుకోగలరు. ఏదైనా లాస్ట్ 20-30% లో ఛార్జింగ్ కోసం 20% లో ఛార్జింగ్ స్టేషన్ లో ఉండాలి మీరు. ఎందుకంటే అక్కడ ఏమైనా తేడా వస్తే నెక్స్ట్ నియరెస్ట్ ఛార్జింగ్ స్టేషన్ కి స్కోప్ ఉంటుంది మీకు. అండ్ మీరు స్పెసిఫిక్ గా ఛార్జింగ్ స్టేషన్స్ కి వెళ్ళారా, లేకపోతే ఇక్కడ దగ్గర 600 కిలోమీటర్స్ తిరిగారు కదా, ఆ తిరిగినప్పుడు మధ్యలో బ్రేక్ తీసుకోవడానికి ఒక 200-250 కిలోమీటర్స్ తర్వాత బ్రేక్ తీసుకునే టైంలో ఛార్జ్ చేసుకున్నారా వెహికల్ ని? ప్లాన్ అట్లా సో ఇది వరకు ఐస్ కార్లో ఏంటంటే నేను ప్లాన్ చేసుకోకుండా వెళ్తూ ఎప్పుడు కావాలంటే అప్పుడు బ్రేక్ తీసుకోగలిగేవాడిని. బట్ దీనికి స్పెసిఫిక్ గా ప్లాన్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి అంత దూరం వెళ్ళాలి అని అంటే ఈ టైంకి బయలుదేరితే ఈ టైంకి ఇక్కడ బ్రేక్ కి ఆగచ్చు, మనం ఛార్జింగ్ కూడా చేసుకోవచ్చు. సో రెండు ఒకటేసారి అయిపోతాయి అన్నట్టు ప్లాన్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇంత లాంగ్ జర్నీ చేసేటప్పుడు బ్రేక్ అయితే కంపల్సరీ. బ్రేక్ కంపల్సరీ. బట్ మనం కూడా స్ట్రెస్ కాకుండా ఉండాలంటే 250-300 కిలోమీటర్స్ ఒకసారి. సో ఆ టైంలో ఛార్జ్ చేసుకోవడం బెటర్ అంటారా? అంతే, ప్లాన్ కొంచెం చేసుకోవాలి.
పెట్రోల్ కార్లు డీజిల్ కార్లు అయితే ప్లాన్ చేసుకోకుండా వెళ్ళొచ్చు, ఇదైతే ప్లాన్ చేసుకోవాలి. సో ఇప్పుడు నువ్వు 7ంటికి బయలుదేరాం అనుకోండి, 6ంటికి బయలుదేరాం అనుకోండి, 9ంటికి బ్రేక్ఫాస్ట్ కావుదాంలే అనుకుంటే ఆ 3 hours లో ఎంత కవర్ చేసుకోవచ్చు దాన్ని బట్టి అప్పుడు ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అన్నట్టు వెళ్తాం. అదే కనుక అది లేట్ అయ్యి 8ంటికి బయలుదేరాం అనుకోండి, మీరు అటు లంచ్ కి ఉండరు, ఇటు బ్రేక్ఫాస్ట్ కి ఉండరు, మధ్యలో అవుతారు. సో అట్లా కొంచెం ప్లాన్ చేసుకోవాల్సి వస్తుంది ఈ వీక్. అప్పుడు ఒక 1 hour 1కి అలా తినే వాళ్ళు ఎవరైనా ఉంటే లంచ్ టైంకి అందుకోగలరు. కొద్దిగా టైం ముందలే తినే వాళ్ళు ఎవరైనా ఉంటే దాని ప్రకారం ప్లాన్ చేసుకోవాలి. స్పెసిఫిక్ గా ఛార్జింగ్ కోసం ఆగటానికి కాదు, కానీ ఆ బ్రేక్ ఏదైతే తీసుకుంటాం ఆ బ్రేక్ టైంలోనే ఆ 20 minutes 25 minutes ఛార్జ్ పెట్టుకుంటే మంచిది అంటారు. మంచిది. ఓకే. కాకపోతే ఇంకా మన నెట్వర్క్ లో ఇంకా అన్ని ఛార్జింగ్ స్టేషన్లలోనూ ఫుడ్ అవైలబిలిటీ అయ్యి లేవు ఇంకా. సో మెయిన్ హైవేస్ మీద ఉన్నాయి, కానీ కొంచెం మీరు ఆఫ్ రోడ్ అయితే మీకు ఛార్జింగ్ తో పాటు ఫుడ్ దొరకటం అన్ని ఆప్షన్స్ లేవు ఇంకా. సో ఇప్పుడే వస్తున్నాయి. మనకైతే ఇక్కడ గుంటూరు విజయవాడ అయితే 7 ఉన్నాయి. మెయిన్ హైవేస్ మీద నేషనల్ హైవేస్ లో అయితే ఫుడ్ కమ్ ఒకవేళ పెద్ద పెద్ద ఛార్జింగ్ స్టేషన్స్ మిస్ అయినా సరే పెట్రోల్ బంకుల్లో కూడా భారత్ హెచ్పి వాళ్ళు కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అవును. అండ్ మీ ఛార్జింగ్ కాస్ట్ ఎంత ఉన్నదంటారు ఈ ట్రిప్ మొత్తం మీద? ప్రతి ఆపరేటర్ కి డిఫరెంట్ ప్రైస్లు ఉన్నాయండి. నేను స్పెసిఫిక్ గా ఛార్జింగ్ కాస్ట్ ఎంత అని ఎతకలేదు. సో రఫ్లీ 20 రూపీస్ 15 రూపీస్ నుంచి 20 రూపీస్ మధ్యలో వేరీ అవుతూ ఉంది. DC ఫాస్ట్ ఛార్జర్. అండ్ నా ఎక్స్పీరియన్స్ ఒకటి చెప్తాను. మేము విజయవాడ గుంటూరు ఎక్కువ తిరుగుతాము. అండ్ ఈ 350-400 kilometers తిరగడానికి తేలిగ్గా ఆయిల్ అనేది ఒక 6,000-7,000 అలా ఖర్చు అవుతుంది అనమాట. సో యాజ్ కంపేర్ టు మీరు చాలా వెహికల్స్ వాడారు, సో అరౌండ్ 5th వెహికల్ ఇది మీది. సో మీకు సేవింగ్స్ అనిపిస్తుందా? అండ్ ఇంకొక ఈ క్వశ్చన్ ఎందుకు వేస్తున్నానంటే, మీకు ఇదే వెహికల్ స్టాండర్డ్ వీల్ లో దీనికన్నా ఎక్కువ ప్రైస్ వస్తుంది, ఒక 1.5 lakh తక్కువలోనే ఈవీ వచ్చింది మీకు. అవును. సో మీరేమి పెట్రోల్ కార్ బదులు ఎలక్ట్రిక్ కార్ తీసుకోవడం వల్ల ఒక ₹1,00,000 ఎక్స్ట్రా పెట్టడం, ఒక 50,000 10 lakhs ఎక్స్ట్రా పెట్టింది లేదు. సో లైక్ పెట్రోల్ దానికన్నా పెట్రోల్ ఆటోమేటిక్ డీజిల్ ఆటోమేటిక్ కన్నా తక్కువలోనే ఈవీ ఆటోమేటిక్ వచ్చేసింది. ఈవీ అనేది డిఫాల్ట్ గా ఆటోమేటిక్ వస్తుంది. సో మీకు సేవింగ్స్ ఎలా అనిపిస్తుంది? డెఫినెట్ గా సేవింగ్స్ అయితే చాలా డిఫరెన్స్ ఉందండి. సో బిఎండబ్ల్యూనే మీరు మామూలు పెట్రోల్ కానీ డీజిల్ కానీ తీసుకున్నారని అంటే మీకు 10 కన్నా మైలేజ్ రావు. అయ్యి 10 kilometers per liter కన్నా మైలేజ్ రావు. సో నేను తిరిగి 4-5 వేలు తిరగాలి అని అంటే మినిమం 50,000 అయ్యేది అది. సో ఇప్పుడు మీకు దాదాపుగా కిలోమీటర్ కి 5 రూపీస్ చొప్పున వేసిన అంటే ఇంట్లో ఛార్జ్ చేసుకుంటే 1 రూపీతో అయిపోతుంది, 1.5 రూపీ. సో బయట డీసీ ఛార్జర్ వాడారు కాబట్టి 3 to 4 or 5 రూపీస్ వేసుకున్నా సరే యావరేజ్ గా తీసుకుంటే 3 to 4 రూపీస్ కన్నా ఎక్కువైతే అయ్యి ఉండదని అనుకుంటున్నాను. నేను స్పెసిఫిక్ గా క్యాలిక్యులేట్ చేయలేదు కానీ 3 to 4 రూపీస్ కన్నా ఎక్కువైతే అయ్యి ఉండదు అనుకుంటున్నాను నేను యావరేజ్. సో అట్లా చూసుకుంటే ఓవరాల్ ఫ్యూయల్ మీద ఖర్చు అయ్యేది తగ్గిపోయింది. ఇదే కాకుండా పెట్రోల్ కార్ కానీ డీజిల్ కార్ కానీ మీకు సర్వీస్ ఎవ్రీ 6 months 1 year ఉంటుంది డెఫినెట్ గా. కిలోమీటర్స్ పర్ కూడా ఉంటుంది. 15,000 kilometers కి ఒకసారి ఆయిల్ చేంజ్ అయ్యాదని అయ్యి. సో నాకు స్కోడాకే 10,000 చేంజ్ అయ్యేది. ఆబ్వియస్ గా ఈ సైజ్ కార్ కి 4-5,000 అయిపోతుంది అనుకుంటా. పెట్రోల్ అయితే కనుక ఇంకా ఎక్కువ అవుతుంది. ఫస్ట్ సర్వీస్ ఇది ఓన్లీ ఆఫ్టర్ 2 years అన్నారు. సో నాకు ఇప్పుడు కంగారు లేదు. సో అటు సైడ్ కూడా సేవింగ్ ఉంటుందని అనుకుంటున్నాను. అండ్ మీకు ఇప్పుడు ఇంటర్ఫేస్ వచ్చేసరికి ఇక్కడ బటన్స్ అన్ని చాలా తక్కువ అండ్ విత్ ప్యాడల్ షిఫ్టర్స్ ఏం లేవు ఈ వెహికల్ లో. రీజన్ మార్చుకోవడానికి కానీ మోడ్స్ మార్చుకోవడానికి కానీ ప్యాడల్ షిఫ్టర్స్ అనేవి లేవు. సో మీకు అవి ఉంటే బాగుంటది అనిపిస్తుందా? బాగుంటుంది అనిపిస్తున్నానంటే అంత ఇదిగా వాడాల్సిన అవసరం అయితే అనిపించలేదు ఎప్పుడు. సో మీ బై డిఫాల్ట్ నుంచి సింగిల్ పెడల్ కి రావాలి అని అంటే గనక మీకు షిఫ్టర్ ఉంది ఇక్కడ.
డ్రైవ్ నుంచి సింగిల్ పెడల్ రావాలని అంటే షిఫ్టర్ ఉంది. బట్ అదర్ రీజన్ మోడ్స్ వాడుకోవాలి అని అంటే కనుక మీరు స్క్రీన్ లోకి వెళ్ళాలి. అండ్ నేను అంటే చెప్పిన ప్రతి ఒక్కటి స్క్రీన్ లోకి వెళ్ళి చేయాల్సి వస్తుంది కదా. స్క్రీన్ లోకి వెళ్ళి చేయాలి. ఫిజికల్ బటన్స్ అయినా Physical buttons ఇట్లాంటి ఉంటే- మెయిన్ వాడుకుంటే బాగుంటుందా? ఉంటే బాగానే ఉంటుంది కానీ బట్ అంత డైలీ వాడేది కాదు అని అనిపిస్తుంది నాకు. అండ్ ఓవరాల్ గా మీరు BMW కి ఏమైనా మీ సజెషన్ చెప్దాం అనుకుంటున్నారా? వెహికల్ పరంగా అయినా చిన్నపాటి చేంజెస్ ఏదైనా యాడ్ ఆన్ ఉంటే బాగుంటుందని యాజ్ పర్ ఇండియన్ రోడ్ కండిషన్స్. యాజ్ పర్ ఇండియన్ రోడ్ కండిషన్స్ అని అంటే సీటింగ్ లో కొంచెం లంబర్ సపోర్ట్ ఒకటి, కాళ్ళ దగ్గర ఎక్స్టెన్షన్, థై ఎక్స్టెన్షన్ ఒకటి ఇస్తే బాగుండేది అనిపించింది. ప్లస్ బ్యాక్ సీట్ లో వాళ్ళకి సీట్ ముందు పాకెట్ లో పెట్టుకోవడానికి ఏముండదు, ఏదన్నా సైడ్ లో పెట్టుకోవాలి. సో పాకెట్ ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది. పాకెట్ ప్రొవైడ్ చేస్తే బాగుండేది అనిపించింది. మేబీ మొబైల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టుకున్నప్పుడు అలా వాడుకోవచ్చు. Yeah. అండ్ నెక్స్ట్ మెయిన్ ఇవే అండి. అదర్వైజ్ ఫర్ దిస్ ప్రైస్ ఐ థింక్ వెంటిలేటెడ్ సీట్స్ వద్దంటారా ఇండియన్ కండిషన్స్? వెంటిలేటెడ్ సీట్స్ రావచ్చు, ఉంటే బాగానే ఉంటుంది. నాట్ మ్యాండేటరీ, అదే చెప్పా కదా, మీరు ప్రీ కండిషన్ చేయొచ్చు కార్ ని. సో మరి అంత హీట్ లో బయట వదిలేసాము అనుకుంటే గనక వచ్చే ముందు నొక్కితే కూల్ అయ్యి ఉంటుంది కార్. అండ్ ఇప్పుడు మీ వెహికల్ వచ్చేసరికి 5,000 జరిగింది. ఈ లోపల మీకు ఏమైనా సర్వీస్ సెంటర్ కి అది ఫోన్ చేయాల్సి వచ్చిందా? ఏదైనా ఇదొక ఇష్యూ మేనా? ఎప్పుడు చేయాల్సిన అవసరం రాలేదు. ఎప్పుడు చేయాల్సిన అవసరం ఏ లేదు. రోజు రాలేదు. మీ కమ్యూనిటీలో సో ఫస్ట్ లో కానీ ఇప్పుడు కానీ ఈవీస్ అది అలౌ చేస్తున్నారా? ఎలా చేస్తున్నారు? ఎంతమంది ఎన్ని ఈవీస్ ఉండొచ్చు అంటారు? ఏ మోడల్స్ ఉన్నాయి? బాగానే ఉన్నాయండి. నేను చూసింది క్రెటా చూసాను రీసెంట్ గా, BYD వాళ్ళ వెహికల్స్ చూసాను, ఇంకా టాటా గానీ, సిరీస్ ఉంది, టాటా ఉన్నాయి, సిట్రాయిన్ గానీ, సిట్రాన్ ఉన్నాయి, మహీంద్రా ఉన్నాయి. సిట్రాన్ అంత ఇదిగా నేను చూసినట్లేదు. MG ఉన్నాయి, అన్ని ఉన్నాయి, అన్ని బాగానే తీసుకుంటున్నారు. సో కమ్యూనిటీలో బాగా స్ట్రాంగ్ గానే వెహికల్స్ ఉన్నాయంటారు. స్ట్రాంగ్ అనే వెహికల్స్. అండ్ ఇప్పుడు ఈ స్పెసిఫిక్ మోడల్లో మీకు మెయిన్ గా నచ్చింది ఏంటి? ఎంట్రీ లెవెల్ ఒకటి, ప్రైస్ పాయింట్ మెయిన్ గా. రెండోది రేంజ్ బాగానే ఉంది. మూడోది లెగ్ స్పేస్, ఇంటీరియర్ లోపల ఉన్న లెగ్ స్పేస్. సరే మరి థ్యాంక్ యూ అన్న. అండ్ మీ 20,000 150,000 అయినప్పుడు మళ్ళీ ఒక వీడియో చేద్దాం తప్పకుండా. సబ్స్క్రైబ్ టు ప్లగ్ ఇన్ జర్నీస్.